కమలాసన్, ఆ దొంగేడు పాపు. ఓ, తెలిసిపోయిందా? క్షమించాలి. కాదండి, నిజంగా బాధతోనే చెప్తున్నాను. చాలు చాలు, ఇక చాలు మణిరత్నం గారు. చిన్నప్పుడు మీ చిత్రాలు చూసి అనుభవించిన ఆ తీపి అనుభవాలు మొత్తం చేదు చేయకండి. వయసు మీరడం వల్ల మీరు ఇలా నీరసమైన పాత్రలను చిత్రాలను తీస్తున్నారా ఏమో అని నాకు తెలియదు. ఎందుకంటే మీకు అతి పరాక్రమవంతులైన చోళులు కథనిస్తేనే దాన్ని ఏదో షేక్స్పియర్ నాటకంలా చేయాలని సప్పగా సచ్చగా తీసేశారు. చోళుల వైభవాన్ని ప్రపంచానికి కాకపోయినా మొత్తం భారతదేశానికైనా చూపించలేకపోయారు. సరే, కమలాసన్ గారి మాయమాటలు ఏంటి ఏంటి ఆ మాయమాటలు ఏంటంటారా? నాయకుడు తర్వాత మళ్ళీ అంతకంటే గొప్ప కథ గొప్ప కథనం కుదిరితే కానీ చెయ్యము అని అనుకున్నామని ఊదరగొట్టారు. అది నమ్మి ఎంత కాదన్నా మామతో చెత్తగా చేయలేరని ట్రైలర్లో మొత్తం కథను సాధారణంగా చెప్పి నిరాశ కలిగించిన అంత సులభంగా కథనంను మనకు చెప్పారంటే ఏదో ఒక భయంకరమైన మలుపు లేక దృశ్యానుభూతి ఇస్తారులే, ఆశ్చర్యపడేటట్టు చేస్తారులే అని ఒక చిన్న ఆశతో వెళ్ళాను. పొట్టలో గట్టిగా కొట్టినంత పని అయింది. కమలాసన్, దొంగేడు పాపు. కాదండి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ట్రైలర్ నుండే అన్నీ ఇంత స్పష్టంగా పసిగట్టిన మరి ఇంతలా వెన్నుపోటు గురి చేసుకున్నందుకు అసహ్యం వేస్తుంది. ఈ ఈ చిత్రానిక ఇంత హడావిడి జరిగింది. కన్నడ భాష మీద చేసిన వ్యర్థ ప్రేలాపన మూలంగా వచ్చిన ప్రచారం వల్ల 4 టికెట్లు ఎక్కువ తెగుతాయేమో కానీ అసలు ఆయన మాటలు పట్టించుకోకపోయి ఉంటే మధ్యాహ్న మాటకు జనాలు జుట్టు పీక్కుంటూ మూక్కుముడిగా వాకౌట్ చేసేసేవారు. ఎలానో సచిన పాము చంపక్కర్లేదు కదా అన్నట్లు. ఎలాంటి బహిష్కారం లేకుండానే అదే పోయి ఉండేది. అంతా వృధా పోరాటం అయిపోయింది. సరేలే, మా ఉసిరి తగిలి అలా జరిగింది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది మనకు సంబంధం లేదనుకోండి. కమలాసన్, మళ్ళీ ఏడుపాపు. అది కాదండి, అసలు ఎందుకు తీసాడబ్బా ఈ చిత్రాన్ని? అసలు ట్రిషా ఈ పాత్రని ఎలా ఒప్పుకున్నారు? పూరి జగన్నాథ్ గారి డబుల్ ఇస్మార్ట్ శంకర్లో కథాకథనంలో కానీ ప్రేక్షకుల మీద కానీ ఆలి పాత్రకున్న కనీస ప్రభావం కూడా ట్రిషా పాత్రకు లేదు. అప్పుడు చలనచిత్రాల చరిత్రలోనే ఆ ఆలి పాత్ర పరమ నికృష్టమైన పాత్ర అని చెప్పాను. ఇప్పుడు ఆ స్థానం ఈ చిత్రంలో ట్రిషా పాత్రకు ఉందంటే అతిశయోక్తి కానే కాదు. తనకి కమల్కు మధ్య సన్నివేశాలు ఒళ్ళు జలధరిస్తుందంటే అతిశయోక్తి కాదు. నేను చూసింది తమిళంలో. థియేటర్లో అరమోలు చాలురా నాయనా ముందుకెళ్ళు అని అరిచినంత పనైంది. చివర్లో కేవలం ఒక్క ఐశ్వర్యలక్ష్మి పాత్రతో కొంచెం భావోద్వేగం కలిగేలా చేశారు, కొంచెం తేరుకునేలా చేశారు. సింబుకు ఆ సన్నివేశంలో కూడా నటించే అవకాశం కల్పించలేదు. అసలు ఎందుకురా ఆ సింబు పాత్ర అన్నట్లుగా ఉన్నింది. ఈ చిత్రంలో ఆడవారి పాత్రలన్నీ దిగజారుడు పాత్రలే, మగవారికి ఆటబొమ్మలు మాత్రమే. సింబు తన నట సన్యాసం నుండి ఎందుకు వచ్చాను అని అయోమయంలో ఈ చిత్రంలో నటించినట్లున్నారు. ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. ఈ మాత్రం దానికి కమలాసన్ నాకన్నా గొప్ప నటులను 4 తయారు చేసి తర్వాత నేను నటనను విరమించుకుంటానని సెలవివ్వడం ఎందుకో. సింబు గురించి వస్తే సరిగ్గా కథాకథనం రచించి ఉండుంటే ఈ పాత్ర దృష్టికోణం నుంచి కనీసం 20 నిమిషాలున్నా పెట్టుండాలి. మనకు ఆ పాత్రతో అనుబంధం కలిగేలా చేసుండొచ్చు. ఇప్పుడు ఈ మణిరత్నం వర్షన్లో కమలాసన్ గారి పాత్రకు మాత్రమే ప్రాధాన్యతతో సింబు నటించేందుకు కానీ చేసేందుకు కానీ ఏమీ లేదు, కేవలం పిలకతో కనిపించడం తప్ప. ఇక మన కమలాసన్ గారు భారతీయ 2లో తన నటనా పరాభవానికి సరిసాటిగా ఈ చిత్రంలో నటించారా లేక నిద్రలో నడకలాగా కథనంలో పాత్ర తగ్గట్టు కన్సిస్టెన్సీ లేకుండా అవసరం లేకపోయినా అతి చేయడం, అదేనండి అన్నిటికీ ఏడవడం లాంటిది. అదే స్టాక్ ఎక్స్ప్రెషన్స్ సర్దేశారా అనిపించేలా చేశారు. చెప్పకూడదని చెప్పేశాను కదా, నా మీద దాడి చేయకండి. ఆయనకు నువ్వు నటనలో సర్టిఫికేట్ ఇస్తున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ వయసు ఎంత ఉండదు నటనలో ఆయన అనుభవం అని చెప్పారు. మీరు ఒకటి గమనించాలి, సచిన్ ఎంత గొప్ప మహా క్రికెట్ క్రీడాకారుడైనా కొన్ని సాధారణ షాట్లతో అవుట్ అవ్వచ్చు. అలా
కమల్కు భారతీయుడు 2లో ఇందులో పాత్ర ఆయనలోని నటుడిని ప్రేరేపించలేదేమో. అందుకే ఇందులో ఆయన అంత పేలవంగా నీరసంగా చేశారేమో. చిత్రమంతా ఆయన లేని 1-2 సన్నివేశాలను ట్రైలర్లోనే చూపించేశారు. ఆయన పాత్ర నటన వల్ల మనకు నీరసం కలుగుతుంది. అలానే కళ్ళ ముందు కదులుతున్న ప్రతి ఆడవారిని ముద్దు పెట్టాల్సిన అవసరం లేదు కదా, అలానే సరసాలాడాలన్న అవసరం కూడా లేదు కదా. ఆఖరికి ముసలాయన ఐశ్వర్యలక్ష్మి పాత్రతో కూడా ఫ్లర్ట్ చేసేసరికి కడుపులో తిప్పుతుంది. అది కూతురు వరుస పాత్రలాగా మనకు ముందే చెప్పకపోయినా తెలుస్తుంది కాబట్టి తేడాగా ఉంటుంది. ఇంకోటి, అయ్యా మీకు మర్మ కళలు మార్షల్ ఆర్ట్లు తెలుసని నమ్మేశాము. ఆ భారతీయుడు తాతని నిద్రపుచ్చండి, ఇందులో కూడా దూరాడు. ఏదో చూపిద్దామనుకొని ఆ పోరాటాలన్నీ డూపులతో 95% చేయించి మీరు ముక్కుతున్న ఎక్స్ప్రెషన్ క్లోజప్లతో మాకు ఇక చాలు నాయన. మరీ చండాలం ఏమిటంటే సింబు కూడా మొత్తం డూపులతో కానిచ్చేశారు. కమల్ హాసన్కు సింబుకు జరిగే ఆఖరి పోరాటంలో ఇద్దరు డూపులతో మొత్తం పోరాటం చేసేస్తారు. అలాంటి పోరాటాలు అసలు అవసరమా? మొత్తానికి కథానాయకుడిని కమల్ హాసన్ పాత్ర పట్ల కొత్త మెరుపులో కూడా ఏ మాత్రం భావోద్వేగం కలగకపోగా చులకన భావం కలుగుతుంది. ఎందుకంటే ఆ పాత్రకు ఏ మాత్రం రిడీమింగ్ క్వాలిటీ లేదు. ఏ గొప్ప పని ప్రజల కోసం చేయడు. మంచి భర్త కాదు, మంచి తండ్రి కాదు, మంచి పెంపుడు తండ్రి కాదు, మంచి తమ్ముడు కాదు, చివరికి తన ముఠాకు మంచి నాయకుడు కూడా కాదు. ఇక ఆ పాత్రకు ఏం జరిగినా తగిన శాస్తి జరిగిందనుకుంటాం కానీ అయ్యో అని పొరపాటును కూడా అనిపించదు. కథానాయకుడి కోసం ఎస్ కమాన్ అని రూట్ చేయాలని అనిపించకపోతే ఎలా అనుభూతులతో భావోద్వేగం కలిగేది? 2 భావోద్వేగాలు, చిరాకు, అసహనం. మరొక ముఖ్యమైన విషయం, నాకు ఇందులో ఇంకొక అంశం అస్సలు నచ్చలేదు. ముందుగానే చెప్పినట్లు కమల్ పాత్ర కూతురు వరుసైన ఐశ్వర్యలక్ష్మి పాత్రతో ఫ్లర్టింగ్ చేసిన ఒక్క క్షణం జుబుక్సాకరంగా ఉంటుంది. కానీ ట్రైలర్లో చూపించినట్టు కమల్ సింబుకి పెంపుడు తండ్రిలా, అలా తన భార్య కాకుండా ఆ వ్యవహారాల కోసం ఉండేది ట్రిష. అలాంటి చిత్రాల్లో ఉన్నట్టు ఎలాంటి అనుబంధ భావాలు లేకుండా కొడుకు లాంటి సింబు పాత్ర చేసే అందరికీ అజీర్ణం కలిగిస్తుంది. ఎందుకంటే మణిరత్నంకి అనిపించింది అనుకుంటా. అందుకే సింబుకి ట్రిషాకి మధ్య ఉన్న సంబంధం, వారి మధ్య జరిగేది ట్రిషా చేత మాటలు చెప్పించి మన ఊహకి వదిలేశారే కానీ చూపించలేదు. చాలా జుబుక్సాకరంగా ఉండేది. ఆయనకు తెలుసు పొరపాటున తండ్రి పాత్రతో ట్రిషాను అలా చూపించి పెంపుడు కొడుకుని పాత్రతో కూడా ట్రిషాను అలా చూపించి ఉంటే థియేటర్లో వాంతులు చేసుకొని బయటికి వెళ్ళిపోయేవారు. మణిరత్నం గారు ఎందుకు ఇంత దిగజారుటతనాన్ని చూపించారో అర్థం కావట్లేదు. ఎన్ని విధాలుగా చూసినా అన్ని విధాలుగా ఈ చిత్రం విఫలమైంది. ఇది ఒక లక్ష్యం లేని, ప్రేరణ లేని, విలువలు లేని, జీవం లేని చిత్రం. అసలు ఈ చిత్రానికి తగ్ లైఫ్ అని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ చండాలం లైఫ్ అని పెట్టుంటే సరిగ్గా ఉండేది. మీకు ఈ చిత్రం చూసిన తర్వాత ఎలా అనిపించింది? మీ అనుభూతిని మాతో పంచుకోండి. మరెన్నో చిత్రాల విశేషాల విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.